ఉంటాయి ఆవిడ కళ్ళని. అందుకని ఆవిడ కళ్ళు చేపలతో పోలుస్తారు కదా, ఎలా ఉంటాయో చూసొద్దామని చేపల అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓరి 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 మనతో పోలుస్తున్నారని మనం వచ్చాం కానీ అమ్మవారి కన్ను ఇలా పడదు రెప్ప. ఎందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ రెప్ప పడితే లోకాలు నయమైపోతాయి. అమ్మ బాబోయ్ ఆవిడ కంటికి రెప్ప పడదు, మనకేమో కంటికి రెప్ప పడిపోతుంది, వెళ్ళి చూసొచ్చి మీలా ఉన్నాయంటారు కదా, మీలా ఉన్నాయా అంటే సిగ్గుపడిపోతామని చెప్పి అవేం చేశాయట, ఎలాగో వచ్చాం కదా అని ఏదో స్వతంత్రంగా బావమరిది ఇంటికి వస్తే అక్క చెల్లి అంటూ వంటింట్లోకి వెళ్ళి జీడిపప్పు నోట్లో వేసుకున్నట్టు, మీ బావగారు చూస్తే చంపేస్తారా నైవేద్యం లేదని అక్క చెల్లెలు అన్నట్టు ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆ కంటికి రెప్ప వెయ్యకుండా ఉన్న శక్తిని ఈ చేప దొంగిలించి తీసుకుపోయింది. అంతా కాదు కొంచెం పట్టుకుపోయింది. అమ్మవారి శక్తి అమ్మవారికి ఉండనే ఉంది. దొంగతనం జరిగితే ఎవరికి చెప్తాం? పక్కింట్లో చెప్తాం. ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చెప్పంగా, పక్కింట్లో ఎవరున్నారో వాళ్ళకి ఏమండో రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటాం కదా. అందుకని ఈ కళ్ళు ఏం చేశాయట, ఏమో రాత్రి దొంగలు వచ్చారు తెలుసా, చేపలు వచ్చి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన మా శక్తిని దొంగిలించుకుపోయే అని ఈ అమ్మవారి కళ్ళు వెళ్ళి చెవులకి చెప్పేయట. ఇప్పుడు ఈ చెవులు ఎవరికి చెప్తాయి? ఆవిడ కావ్యాలాప వినోదిని, కవులందరూ వచ్చి చుట్టూ కూర్చుంటే వింటుంటాయి. ఇవి మీకు తెలియని కొత్త సబ్జెక్టు చెప్పమా? రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకుపోయాయని చెప్తాయి. వాళ్ళు కావ్యాల్లో రాస్తారు, లోకమంతా ప్రచారం అయిపోతుంది. ఇది తెలిసిపోయింది చేపలకి. తెలిసిపోయి మనం ఎక్కడన్నా కనపడితే అమ్మవారి దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకొచ్చిన దొంగ అంటారని సిగ్గుపడి భూమి మీద తిరగడం మానేసి నీళ్ళల్లో ఉన్నాయమ్మా చేపలన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ కళ్ళంటే అంత గొప్పవి మహాతల్లి. అసలు శంకరాచార్యులు వారు ఎన్ని చమత్కారాలు చేశారో ఆవిడ కళ్ళతోటి. అమ్మా నీ రెండు కళ్ళు నల్లగా ఉంటే ఈ కన్నెర్రగా ఉంటుంది, తెలియని వాళ్ళు అగ్ని అంటారు, తెలియదమ్మా వాళ్ళకి, ఈ కన్నెర్రబడ్డానికి కారణం వేరే ఉందన్నారు. ఏమిటంటేట కావ్యాలాప వినోదిని, మంచి మంచివన్నీ చెవుల్లో పడుతుంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఈ కళ్ళు కూడా వింటుంటాయిట. ఈ కన్ను ఇక్కడికి రాదు, ఇక్కడికి వెళ్ళదు. ఇవి రెండు కళ్ళే, నేను కన్నే, ఇవి రెండు చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటున్నాయి. నేను ఇలా వెళ్ళలేకపోతున్నానని కోపం వచ్చి ఎర్రబడిందమ్మా కన్నన్నారు. అమ్మ బాబోయ్ అమ్మవారి నేత్రాల మీద భరతఖండంలో ఉన్న శక్తి స్థానాలు చూపించారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచరయోజ్జా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ శంకరులే మహానుభావులు. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి న